నవ్యాంధ్రప్రదేశ్ కాస్త 4.5 ఏళ్ల జగన్ సర్కార్ పాలనలో నేరాంధ్రప్రదేశ్గా మారింది. ఎవరైనా అభివృద్ధిలో పోటీ పడతారు, కానీ అఘాయిత్యాలు, అకృత్యాలు, అదృశ్యాల్లో ఇతర రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలుస్తోంది ఏపీ. కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో 15 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న 12.6% బాలికలు గర్భం దాలుస్తున్నారు. ఈ తరహా దారుణాల్లో దేశంలోనే ఏపీ మూడోదిగా ఉంది. ఇండియా టుడే సర్వే ప్రకారం ఏపీలో 1,33,447 మంది వ్యభిచార కూపంలో చిక్కుకున్నారు. ఇలాంటి అమానుషాల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉంది ఏపీ. కొన్ని అక్కడ పేదరికం వలన కానివ్వండి, కొన్ని అక్కడ అంటే మొన్న ఒక రేపల్లె అమ్మాయి సంఘటనలో చూసినప్పుడు వాళ్ళు యాక్చువల్లీ ఇలాంటి అమ్మాయి మీద అత్యాచారం చేయాలని వచ్చింది కాదు. వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు, వాళ్ళు డబ్బుల కోసమే అతని మీద దాడి చేశారు. ఆ అమ్మాయిని భర్తని రక్షించుకోవాలని ఈ అమ్మాయి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని పక్కన తోసి విధానంలో అమ్మాయిని బంధించిన విధానంలో అట్లా కొన్ని సిచ్యువేషన్స్ అట్లా అంటే అనుకోని రీతిగా అప్పటికప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. తల్లి పాత్ర మనం పోషించకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీదను వేరే వాళ్ళ మీదను ప్రభుత్వం మీద నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదు. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిగా మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తిస్తూ బిడ్డల పట్ల బిడ్డలను కాపాడుకుంటూ ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్ అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయిండొచ్చు, లేదా దిశ యాప్ ని యూజ్ చేస్తుండకపోయిండొచ్చు, లేదా ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా జరిగిన 1-2 ఇన్సిడెంట్ని భూతద్దంలో చూపించి